వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 22 బుధవారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం మీకు ఈరోజు ఒక సాధారణ రోజు కాదండి. మీరు అనుకున్నట్లు సాదా సీదాగా గడిచే రోజు కాదు. ఏప్రిల్ 22 బుధవారం ఈ తేదీ మీ జీవితంలో ఒక గుర్తుండిపోయే మలుపు తిప్పే రోజుగా నిలిచిపోవచ్చు. ఎందుకంటే ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా 5:55 మీ ఫోన్ కాల్ మోగుతుంది. అవును, మీరు ఇప్పటి వరకు ఊహించని ఒక కాల్ మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చే ఒక వార్తతో మీ ముందుకు రాబోతుందండి. ఇప్పటి వరకు మీరు అనుభవించిన బాధలు, ఎదుర్కొన్న కష్టాలు, మీ మనసులో దాచుకున్న ఆలోచనలు ఇవన్నీ ఒక దశలో ముగియబోతున్నాయన్నమాట. అట్లాంటి సంకేతం మీకు ఒక రూపంలో అయితే అందబోతుందని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి సమాధానం, మీరు ఆశించిన అవకాశం లేకపోతే మీరు కోల్పోయినదే మళ్ళీ మీ జీవితంలోకి రావడానికి ఇది సరైనటువంటి సమయం కూడా కావచ్చండి. ఈరోజు మొత్తం మీలో ఒక విచిత్రమైన ఆతృత అయితే ఉంటుంది. ఏదో జరగబోతుంది అనే ఒక ఫీలింగ్ కానీ, మనసులో ఒక అశాంతి కానీ, లేదా అదే సమయంలో ఒక చిన్న ఆశ కూడా. మీరు ఎవరితోనైనా మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా మీ దృష్టి ఎప్పటికప్పుడు మీ ఫోన్ మీదే వెళ్ళిపోతుందన్నమాట. ఎందుకంటే మీ ఆత్మకి ముందే తెలిసిపోతుంది ఈరోజు ఒక ముఖ్యమైన విషయం జరగబోతుంది అని. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు చాలా లోతుగా ఆలోచించేవారండి. ఏ విషయాన్నైనా చాలా సీరియస్గా తీసుకునే స్వభావం ఉంటుందన్నమాట. అందుకే ఈ ఫోన్ కాల్ కూడా మీకు కేవలం ఒక కాల్ కాదు, ఇది ఒక సంకేతం. ఇది మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభానికి సూచన కూడా అనమాట. ఇప్పటి వరకు మీ మీద కొంతమంది పెట్టుకున్న అపోహాలు, మీపై వచ్చిన విమర్శలు, మీకు ఎదురైన నిరాశలు, ఇవన్నీ ఒక్క క్షణంలో మారిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. ఒక మంచి వార్త, ఒక మంచి అవకాశం లేదా ఒక వ్యక్తి నుండి వచ్చే మాట, ఇవి మీలో మళ్ళీ నమ్మకం పెంచబోతున్నాయండి. కాబట్టి రాశివారు ఈరోజు సాయంత్రం 5:55 సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి. ఆ సమయంలో వచ్చే ఫోన్ కాల్ను నిర్లక్ష్యం అయితే చేయకండి. ఎందుకంటే అది మీ జీవితంలో ఒక కొత్త దారిని చూపించే కీలకమైన క్షణం అని కావచ్చు. ఇప్పుడు ఆ కాల్ ఎవరి వద్ద నుండి వస్తుందంటే కనుక, ఆ కాల్లో ఏ వార్త ఉంటుందంటే కనుక, అది మీకు ఎలా ప్రారంభం చూపిస్తుందంటే కనుక అనే విషయాన్ని మనం ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమందికి కూడా షేర్ చేయండి. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాలు, ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. వృశ్చిక రాశి ప్రధానంగా 3 నక్షత్రాలు ఉంటాయండి. రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ 3 నక్షత్రాలు జన్మించిన వారు వృశ్చిక రాశి వారికి చెందుతారు. ప్రతి పాదం ప్రతి వారి వ్యక్తిత్వంలో చిన్న చిన్న మార్పులను తీసుకొని వస్తుంది, కానీ మొత్తం మీద వీరి రాశి ప్రభావం ఒకే విధంగా ఉంటుందన్నమాట. ఈ యొక్క రాశి వారికి అధిపతి గ్రహం కుజుడు, మంగళుడు. అందుకే వీరికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, పోరాట స్వభావం ఎక్కువగా ఉంటుంది. వీరు జీవితంలో సాధించాలి అంటే ఎంతటి కష్టమైనా భయపడరండి. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు కూడా ఆగరు. అందుకే వీరు చాలా సందర్భాల్లో ఇతరుల కంటే ముందుంటారనమాట. వీరి మనసు చాలా లోతుగా ఉంటుంది. బయటకు ఏం చూపించకపోయినా లోపల చాలా ఆలోచనలు, భావాలు ఉంటాయన్నమాట. చాలా నమ్మకస్తులండి, కానీ ఒకసారి మోసం జరిగితే మళ్ళీ నమ్మరు. ప్రేమలో నిజాయితీగా ఉంటారు, కానీ బాధను లోపలే దాచుకుంటారండి. ఎవరు మంచిగా ఉంటే వాళ్ళ కోసం ఏదైనా చేస్తారనమాట, కానీ శత్రువుల విషయంలో మాత్రం కఠినంగా ఉంటారు. చాలా సీక్రెటివ్ నేచర్. తమ విషయాలను ఎవరికి చెప్పరండి. వీరు నిశ్శబ్దంగా కనిపించినా లోపల ఒక అగ్ని లాంటిదైతే ఉంటుందండి. అలాగే ఈ రాశి వారికి ఈరోజు ఎరుపు రంగు మరియు మెరూన్ రంగులు బాగా అనుకూలంగా అయితే ఉంటాయి. ఈ రంగులు మీలో ఉన్న ధైర్యాన్ని బయటకు తీసుకొని వస్తాయి. మీ నిర్ణయాలను బలంగా కూడా చేస్తాయన్నమాట. ఈరోజు కలిసి వచ్చే సంఖ్య, అదృష్ట సంఖ్యలు 9 మరియు 3. ఈ సంఖ్యలు మీకు శుభ ఫలితాలు అయితే తీసుకొని వస్తాయండి. ముఖ్యమైన పనుల్లో ఈ సంఖ్యలను మీరు గమనిస్తే చాలా మంచిది. ఈరోజు వృశ్చిక రాశి వారికి దక్షిణ దిక్కు వైపు చేసే ప్రయాణం శుభప్రదంగా ఉంటుంది. ఈ దిశలో మీరు చేసే ప్రయాణం కొత్త అవకాశాలు, మంచి ఫలితాలు అయితే తీసుకురావచ్చు. ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాల్లో తొందరపడకుండా ఒకసారి ఆలోచించి తీసుకుంటే ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారనమాట. మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. మీకు ఇది సరైన దారి అయితే చూపిస్తుందన్నమాట. మొత్తానికి చూసుకుంటే వృశ్చిక రాశి వారు అంటే ఒక గూఢమైన శక్తి బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల అపారమైన ధైర్యం, పట్టుదల మరియు విజయం సాధించే తపనతో ముందుకు సాగేవారనమాట. ఈ రాశి వారికి ఈరోజు సాయంత్రం సమయం దగ్గర పడుతున్న కొద్దీ మీ హృదయంలో ఒక తెలియని ఉత్కంఠ పెరుగుతుందండి. ఎందుకో తెలియదు, కానీ ఏదో ఒక పెద్ద విషయం జరగబోతుందనే ఫీలింగ్ మీ మనసును వెంటాడుతూ ఉంటుందన్నమాట. మీరు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం ఒక ప్రశ్న తిరుగుతూనే ఉంటుంది. ఏమవుతుందో, ఏం జరుగుతుందో అని అర్థం కాక ఉంటారు. అయితే ఖచ్చితంగా సాయంత్రం 5:55 మీ ఫోన్ కాల్ ఒక్కసారిగా మోగుతుందండి. ఆ రింగ్ టోన్ వినిపించిన క్షణంలోనే మీ హృదయం ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే అది సాధారణ కాల్ కాదు. మీ జీవితంలో అది ఒక ఊహించని పరిణామానికి నాంది పలికే కాల్ అనమాట. ఈ ఫోన్ కాల్ ద్వారా మీకు వచ్చే వార్త మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నదై ఉండొచ్చు. ఒక ఉద్యోగ అవకాశం, ఒక పెండింగ్ విషయం పరిష్కారం, లేదా మీకు దూరమైన వ్యక్తి నుండి తిరిగి వచ్చే సమాచారం. మీకు అనుకోకపోయినా ఈ కాల్ మీ జీవితంలో ఒక మార్పునైతే తీసుకొని వస్తుందండి. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, నిరాశలు,
నా జీవితం ఎప్పుడు మారుతుందా అనే ఆలోచనలు ఇవన్నీ ఒక్కసారిగా కొత్త దిశలోకి మళ్ళీ సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ కాల్ మీలో మళ్ళీ నమ్మకం పెంచుతుందండి. ఇంకా నా జీవితంలో మంచి జరుగుతుంది అనే ఆశని మళ్ళీ వెలిగిస్తుందనమాట. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ యొక్క రాశివారు ఈ కాల్ వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు అనేది చాలా ముఖ్యం. కొందరు ఆశ్చర్యంతో, కొందరు సందేహంతో, ఇంకొందరు భయంతో స్పందించే అవకాశం ఉంది. కానీ మీరు ప్రశాంతంగా ఉండాలి. ఆ వ్యక్తి చెప్పే ప్రతి మాటను జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఆ మాటల్లో మీకు అవసరమైన క్లూ దాగి ఉంటుందన్నమాట. కొంతమందికి ఈ కాల్ ఒక కొత్త ఆరంభం కావచ్చు. గతంలో కోల్పోయిన సంబంధం మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చండి. కొందరికి ఇది ఆర్థికంగా ఒక మంచి అవకాశం కావచ్చు. కొందరికి మీ జీవితంలో ముందడుగు వేయాలని ఒక సూచన కూడా కావచ్చు అనమాట. ముఖ్యంగా మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త ఆ కాల్ ద్వారా అందే అవకాశం అయితే ఉంది. మీరు నమ్మకంతో ఎదురు చూసిన ఫలితం ఇప్పుడు మీ చేతుల్లోకి రావడానికి సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశివారు ఈరోజు సాయంత్రం 5:55 తేలికగా తీసుకోకండి. ఆ సమయంలో వచ్చే ఫోన్ కాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మిస్ అవ్వద్దండి. ఎందుకంటే అది మీ జీవితంలో కొత్త మార్గాన్ని తెరిచే కీలకమైన క్షణం అయితే కావచ్చు అనమాట. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ కాల్ ఎవరి వద్ద నుండి వస్తుంది? ఆ వార్త మీ జీవితాన్ని ఎలా మార్చబోతుంది? అది మీకు శుభమా, ఒక హెచ్చరికనా? ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం మరింత లోతుగా క్లియర్గా తెలుసుకుందాం. అలాగే ఈ కాల్ అనేది మీకు ఒక స్నేహితుడి ద్వారా కానీ, ఒక ఉద్యోగ అవకాశం ద్వారా కానీ, ఒక ఇంటర్వ్యూకి అటెండ్ కావడం కానీ, ఇలా ఒక సంతానానికి సంబంధించినటువంటి ఒక శుభవార్త కానీ, లేకుంటే మనకు ఎన్నాళ్ళకైనా దూరమైనటువంటి బంధం తిరిగి మళ్ళీ దగ్గర అవ్వడానికి ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఎంతో శుభవార్తను వినబోయేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ఒక వివాహానికి సంబంధించింది కానీ, ఉద్యోగ అవకాశం కోసం ప్రయత్నిస్తున్న వారికి కానీ, ఇలా మీకు ఏదో ఒక మీరు ఎన్నాళ్ళు కానీ ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త అనేది ఉంటుంది కదా, అదే అనమాట. అది మీకు తప్పకుండా ఒక శుభవార్త రూపంలో ఈరోజు ఆ ఫోన్ కాల్ రూపంలో రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు దాదాపు అన్ని రంగాలలోనూ అనుకూలత కనిపించే రోజు. అయితే ప్రతి రంగంలో ఫలితం ఎలా వస్తుందో, ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటే పూర్తి లాభం పొందగలరండి. ఉద్యోగంలో, వ్యాపార రంగంలో మీకు అంతా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈరోజు మీకు ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుందండి. మీరు పెట్టిన కష్టానికి గుర్తింపు వచ్చే అవకాశం అయితే ఉంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయన్నమాట. పై అధికారుల నుంచి మంచి మాట వినే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు కొత్త డీల్, కొత్త కాంట్రాక్ట్ అయితే ఏర్పడతాయి. చిన్న ప్రయత్నం కూడా మీకు పెద్ద లాభం అయ్యేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. ఇక వ్యాపారస్తులకైతే కొత్త డీల్స్, కొత్త కాంట్రాక్ట్ ఏర్పడతాయండి. చిన్న ప్రయత్నం కూడా పెద్ద లాభంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఆర్థికంగా ఈరోజు మీకు ఒక రిలీఫ్ అయితే ఉంటుంది. ఇప్పటివరకు నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉందండి. కొత్తగా డబ్బు సంపాదించే మార్గాలు మీ ముందుకు అయితే వస్తున్నాయన్నమాట. కానీ ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త అనేది అవసరం అండి. ఇక కుటుంబ రంగం గురించి తెలుసుకుంటే కనుక, కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు ఉంటే కనుక అవి పూర్తిగా తొలగిపోతాయండి. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇంట్లో ఆనందకర వాతావరణం కూడా ఉంటుందన్నమాట. ఇక దూరమైన బంధువులతో మళ్ళీ సంబంధాలు మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. ఇక ప్రేమలో ఉన్న వారికైతే ఈరోజు మంచి రోజు. మీ భావాలను సరిగ్గా వ్యక్తపరచగలుగుతారు. పాత అపార్థాలు తొలగిపోతాయి. కొత్తగా ఒక బంధం ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆరోగ్యపరంగా మీరు బాగానే ఉంటారండి. కానీ మానసికంగా కొంచెం ఆలోచనలు ఎక్కువగా రావచ్చు. ధ్యానం మరియు దేవుడి నామస్మరణ చేసుకొని మీకు మనశ్శాంతిని అయితే ఉంటుందన్నమాట ఈరోజు. ఇక విద్యార్థులకైతే చదువులో మంచి ఫోకస్ అయితే ఉంటుందండి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. గురువుల సహాయం పొందే అవకాశం కూడా ఉందండి. ఇక ఈరోజు చేయాల్సినటువంటి కొన్ని పూజల పరిహారాల గురించి తెలుసుకుందాం. ఉదయం లేదా సాయంత్రం శివుడికి అభిషేకం అయితే చేయడం చాలా శుభప్రదం అండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు అయితే జపించుకోండి. ఇంట్లో ఒక దీపం వెలిగించి కొద్దిసేపు ధ్యానం చేయండి. శని గ్రహ ప్రభావం తగ్గడానికి నల్ల నువ్వులు కూడా దానం చేయడం చాలా మంచిదన్నమాట ఈరోజు మీకు. ఇక చేయాల్సినటువంటి దానాలు వచ్చేసి పేదవారికి అన్నదానం చేయండి, పక్షులకు గింజలు వేయండి, ఒక అవసరమైనటువంటి వ్యక్తికి మీ చేతనైన సహాయం తప్పకుండా చేయండి. గుడిలో నూనె దీపం వెలిగించడం కూడా మీకు మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందన్నమాట. మొత్తానికి చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఒక సానుకూల శక్తితో నిండిన రోజు అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఏ పని చేసినా దానికి ఒక మంచి ఫలితం కనిపించే అవకాశం అయితే ఉందన్నమాట. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, అవకాశం వచ్చినప్పుడు దాన్ని గుర్తించి ఉపయోగించుకోవడం మీ చేతుల్లోనే ఉంది. ఈరోజు మీకు వచ్చిన ప్రతి చిన్న అవకాశం కూడా రేపు విజయానికి పెద్దగా బాట వేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. దాన్ని తేలికగా ఏది కూడా తీసుకోవద్దండి. ఎందుకంటే మనం ఏది తేలికగా తీసుకోకూడదు అనమాట. ఇప్పటి కాలంలో ప్రతిదీ కూడా కొంచెం సీరియస్గా తీసుకుంటూ ఉండాలి. మనము మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయం కూడాను. ఈరోజు వృశ్చిక రాశి వారికి ఒక సాధారణ రోజు కాదు, ఇది ఒక మార్పు తీసుకొచ్చే రోజు అని చెప్పుకున్నాం కదా. సాయంత్రం 5:55 వచ్చే ఒక ఫోన్ కాల్ మాత్రమే కాదు, ఈ రోజు మొత్తం మీ జీవితానికి ఒక కొత్త దిశ చూపించే సంకేతాలతో నిండిపోతుంది. మీరు గమనిస్తే ప్రతి చిన్న సంఘటనలో కూడా ఒక అర్థం అయితే ఉంటుందండి, ఒక సందేశం అయితే ఉంటుంది. ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు, ఎదురైన నిరాశలు, మీలో కలిగిన సందేహాలు ఇవన్నీ ఒక దశ వరకు మాత్రమే. ఈ రోజు నుండి మీలో ఒక కొత్త ధైర్యం పుట్టాలి. నేను చేయగలను, నా జీవితాన్ని మార్చుకోగలను అనే నమ్మకం మీకు పెరగాలి. అదే ఈరోజు మీకు వచ్చిన అసలైన శుభ సూచన అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఎవరిని నమ్మాలో, ఎవరితో దూరంగా ఉండాలో ఈరోజు మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని నిజాలు బయటపడతాయండి, కొన్ని బంధాలు బలపడతాయి, కొన్ని పరిస్థితులు మీకు కొత్త మార్గాన్ని కూడా చూపిస్తాయి. ఈ మార్పులను భయపడకుండా స్వీకరించండి.
ఇది మీ ఎదుగుదలకు ఒక కారణం కాబట్టి. అలాగే దేవుడి మీద నమ్మకం ఉంచుకోండి. మీరు చేసే ప్రతి మంచి పని, మీరు చూపించే ప్రతి సహాయం ఇవన్నీ మీకు తిరిగి మంచి ఫలితాలనైతే ఇస్తాయండి. ఈరోజు మీరు వెలిగించే ఒక చిన్న దీపం మీ జీవితంలో పెద్ద వెలుగుగా మారే శక్తి కూడా ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.